కాయని తొడవకుండా నీట్ గా జమాయించాలి. మచ్చలున్నా డ్యామేజ్ అయిన కాయలైనా తీసేయాలి. చూడండి కాయలు చూపిస్తాడు డ్యామేజ్ అని, అట్లాంటివి వద్దంట. వేస్తే వేరే క్రేట్లో వేసేయండి. అట్లాంటి డ్యామేజ్ తో దూరం పడేసే అవసరమే లేదు. నీట్ కాకపోతే మనకి నీట్ పేరు వస్తాయి. అయినా అన్న మంచి పని చేస్తున్నా, నేను పని సరిగా చేస్తా లేదా మా సేఫ్టీ వేరుగా అవుతుంది, మీ గ్యాంగ్ పేరు ఉంటుంది. అరే ఏ గ్యాంగ్ ఉన్నారా ఫలాని గ్యాంగ్ ఉన్నా ఆయన చిన్న పని చేస్తే పని పెట్టాలి. అన్న పని చేస్తున్నా కదా, అది మంచి పేరుకి మంచి రావాలి. చూస్తున్నారుగా, ఇక ట్రేలు అయితే ప్యాకింగ్ చేసి ఇచ్చారు మనోడు. ట్రేలు బండి లోడ్ అయితే వేస్తున్నారు. దాదాపు లోడ్ కావచ్చింది, సగం లోడ్ అయితే అయింది. మన వాళ్ళు స్పీడ్గా ఉన్నారు లోడింగ్కి. చాలా వరకు కటింగ్ తొందరగా అయిపోయింది, లోడింగ్ కూడా సగం లోడ్ అయింది. మంచి వస్తే కింద నుంచి వేసేయండి. లోడ్ అయితే కంప్లీట్గా వచ్చింది. తొందరగా మీరు 3:00 పంపిస్తారు అనుకున్నాను. 3:30 కల్లా 3:30 పంపిస్తారు అనుకున్నా. ఎవరు నేనా మీరా? సేట్ వచ్చి కొబ్బరికాయ కొట్టేసరికి లేట్ అయిందా? ఓకే ఓకే. గంట పట్టిందా? గంట అంటే కోత దగ్గర అయిపోయేది, అందుకేనా లేట్ అయింది. నేనేమనుకున్నా 2-3 అంటే పెనగడపలో నిన్న 3 కల్లా రోడ్ ఎక్కించాను నన్ను. అట్లా కూడా అయిద్ది అనుకున్నా ఇవాళ, కానీ అందుకే తొందరగా వచ్చింది. కానీ ఒకటి మీరు అన్నం తినడానికి వచ్చేటోని కాదు. పునుకూరు చిలక నుంచి మన బ్యాచ్, మన మేస్త్రీలు మామిడి కోతకు వచ్చారు. రాజు 7 సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ మన బ్యాచ్ని ఓడిచారా. ఇక బండి అయితే లోడ్ అయ్యి తోటలోంచి బయటకు వెళ్తుంది. లోడింగ్ చాలా స్పీడ్ చేశారు మన బ్యాచ్, పునుకూరు చిలక బ్యాచ్. వీళ్ళు కోతలో కానీ లోడింగ్లో కానీ చాలా స్పీడ్. ఇటువంటి బ్యాచ్ ఉంటే ఎంత లేటుగా వచ్చినా కూడా బండి లోడ్ అయి తొందరగా పంపిస్తారు బయటికి. ఈ మామిడి తోట లోడ్ అయితే కంప్లీట్ అయింది, బయటికి అయితే వెళ్తున్నాం. చూడ ఒక చేతితో డ్రైవింగ్ చేసుకుంటూ ఒక చేతితో షూట్ చేసుకుంటూ, మనకి సపోర్ట్ లేదు కనుక మీరే సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, రాజు 7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు. భోజనం అయితే మన ఖమ్మం సెంటర్లో రింగ్ రోడ్ దగ్గర చేయడం జరుగుతుంది. భోజనం చాలా టేస్టీగా ఉంది, కానీ సూర్యాపేటలో ఎప్పుడూ తినేటండి. ఈరోజు లేట్ అవ్వడం వల్ల సూర్యాపేటలో తినటం కుదరక ఖమ్మంలో తింటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం భోజనాలు అయిపోయిన తర్వాత భోజనానికి అయితే తప్పదు కదా, ఇక మనమైతే బయలుదేరుదాం. రోడ్ ఎక్కేసినాం. ఇక జాలీగా పాటలు వింటూ సరదాగా డ్రైవింగ్ చేసుకుంటూ అలా వెళ్తూ ఈ ట్రాఫిక్లో చూస్తున్నదే అగో రోడ్ రానే వచ్చిండేది. ఇట్లాంటి రోడ్ల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయి. బ్రేక్ వేయకపోతే వాడిని గుద్దేయాల్సిందే. ఏం చేస్తాం, తప్పదు. డ్రైవింగ్ అన్న తర్వాత 2 కళ్ళతో అలా రోడ్డుని చూస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయలేదు తప్పదు. రోడ్డు మీద ఎవడికి తగిలినా, ఎవడొచ్చి మనకి తగిలినా పెద్ద వెహికల్ అనేసి మనల్ని అంటారు. కనుక రోడ్లపై చాలా జాగ్రత్త డ్రైవింగ్ అయితే చేయాలి. చూస్తున్నారుగా, ఈ బైక్ రోడ్లు అడ్డవలు రావడం, ఎటు కాకుండా మనల్ని ఇబ్బంది పెట్టడం తప్పదు. అందుకనే చాలా జాగ్రత్త డ్రైవింగ్ చేయండి ఫ్రెండ్స్. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ మాట్లాడడం కానీ, సిగ్నల్ చూసుకోకుండా వెళ్ళడం కానీ అటువంటిది చేయకుండా మీరు ముందు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వెనక చాలా ఆధారపడిన
ఫ్యామిలీస్ ఉన్నారు. మన వల్ల ఎదుటోళ్ళ వల్ల మనకు ఏ ఇబ్బంది హాని లేకుండా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్లో పర్ఫెక్ట్ ఉంటేనే డ్రైవింగ్కి వెళ్ళండి. నిద్ర వస్తే మాత్రం తప్పనిసరిగా పక్కన ఆపుకొని డ్రైవింగ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనం గమ్యానికి తొందరగా చేరాలని మనం చేర్చాల్సిన సామాన్లు ఉండటం వల్ల తొందరగా వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. కానీ నిద్ర రావడం మనకి సహజం. ఆ నిద్రని కంట్రోల్ చేసుకొని మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. అలానే మనకి కంట్రోల్ చేసుకోనంత నిద్ర వస్తే ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి పడుకొని మనం వెళ్తే మంచిది. కానీ నిద్రను ఆపుకొని వెళ్ళాలనే ఆలోచన మాత్రం తప్పు. ఎందుకంటే మన కళ్ళల్లో నిద్ర మనకి కనిపించకుండా వస్తుంది. అవి ఎప్పుడు కనుమూస్తారో ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెలియదు. చాలా యాక్సిడెంట్లు కూడా అలానే జరుగుతున్నాయి. కనుక చాలా జాగ్రత్తగా లాంగ్ డ్రైవింగ్ చేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు తప్పనిసరిగా నేను చెప్పింది పాటిస్తారనుకుంటున్నా. మనమైతే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ టోల్ గేట్లు కూడా చాలా వెయిటింగ్ చేస్తుంటారు. మనకి ఖమ్మం టోల్ గేట్లు ఇటు సైడ్ అంటే పెద్ద వెహికల్ లేవు, కానీ హైదరాబాద్ మెయిన్ రోడ్ సూర్యాపేట దాటిన తర్వాత టోల్ గేట్లు అయితే వచ్చిన వెహికల్ 10 నిమిషాలనే పడుతుంది ఒక్కొక్క వెహికల్కి. ఎందుకంటే సిగ్నల్ కరెక్ట్గా అందకపోవడం వల్ల ఫాస్ట్ ట్రాక్ సరిగ్గా లేకపోవడం